బిగ్ బాస్ సీజన్ 7 షో విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొల్గూరులోని తన ఇంటి దగ్గర ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రశాంత్ తో పాటు ఏటూగా ఉన్న అతని సోదరుడు మహవీర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తామని మొదట చెప్పిన పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్యల దృష్ట్యా రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షో విజేతగా పల్లవి ప్రశాంత్ ను ప్రకటించిన రోజే అభిమానులు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. 6 బస్సులు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆర్టీసీ అధికారులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ అభిమానులపై కేసు నమోదు చేశారు పోలీసులు. బిగ్ బాస్ సీజన్ 7 షో విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొల్గూరులోని తన ఇంటి దగ్గర ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రశాంత్ తో పాటు ఏటూగా ఉన్న అతని సోదరుడు మహవీర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తామని మొదట చెప్పిన పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్యల దృష్ట్యా రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షో విజేతగా పల్లవి ప్రశాంత్ ను ప్రకటించిన రోజే అభిమానులు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. 6 బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆర్టీసీ అధికారులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ అభిమానులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అంతకుముందు దాడి కేసుపై స్పందించారు పల్లవి ప్రశాంత్. ఘర్షణకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘటనకు కారణమైన వారిని శిక్షించాలని కోరారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తున్న వార్తలను ఖండించారు పల్లవి ప్రశాంత్. తాను ఎక్కడికి వెళ్లలేదని, ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. తమ కొడుకుపై బయట తప్పుగా ప్రచారం జరుగుతుందని చెప్పారు పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు. దాడి కేసుపై స్పందించిన కాసేపటికే పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకటి చెప్పాలి, ఎందుకంటే నేను ఇష్యూ అయింది, అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా. అది ఎవరు చేసినా తప్పే. అది ఇట్లా మీరు ఎవరు చేసిరో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసిరు, ఇది చేసిరు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇగో ఇంటికాడనే ఉన్నా, ఇగో ఇది మా ఇల్లే. ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి, ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్ళలో. సరే ఇసంతా రమ్మంటే ఏమైందన్న, ఇంట్లోకి వచ్చినాక ఇవేవో తమ్నెల్స్ పెట్టిరన్న. సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్నెల్స్ పెట్టిరన్న. నేను ఇవ్వకపోతే ఆ తమ్నెల్స్ ఎట్లా పెడతారన్న? నేను పరారైతే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో? మీరే చెప్పు. నేను పరారైతే మీ దాంట్లో ఎట్లా కనిపించినన్న వీడియోలలో? నాకు తెలియక అడుగుతా. అది కొంచెం మీరే ఆలోచించురి. నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మేము మీడియా వాళ్ళని, మా యూట్యూబ్ వాళ్ళని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీరు ఆలోచించుర్రి. ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి. మీరున్నారని నేను ఆశిస్తున్నా.
ఆ బిగ్ బాస్ లా ఒక్కసారి కప్పు వచ్చినప్పుడే మాకు హ్యాపీగా ఉంది. తెల్లారి ఇంటికి కూడా రాలేదు. మొత్తం బ్యాడ్ న్యూస్ వచ్చి మొత్తం దొంగతనం చేసినట్టే అయిపోయింది. అసలు మాకు ఏం అర్థం అవుతలేదు. ఏది గెట్టాలని ఏది కానీ ఇవ్వాలి కానీ అనగదొక్కద్దు. ఎందుకు అట్లా అనగదొక్కడో అర్థం అవుతలేదు. మా కొడుకు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. బిగ్ బాస్ ఉన్నప్పుడు అట్లా కష్టపడ్డాడు, బయటకు వచ్చినాక ఇట్లా కష్టపడ్డాడు. ఇదంతా మాకైతే ఏం మంచిగా అనిపించలేదు. ఇట్లా కామెంట్ పెట్టడం అవసరం లేదు, మంచిగా లేదు. ఇది బిగ్ బాస్ లో గెలిచినందుకు మాకు ఒక 5 గంటల టైం కూడా సంతోషంగా లేకుండా చేసారు. ఇప్పుడు మాకు బాధాకరంగా ఉంది. వీళ్ళు యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళు 2-3 బాగా ట్రోల్ చేస్తారు. ఆ ట్రోల్ చేసే వాళ్ళకి చెప్తున్నా, దయచేసి మమ్మల్ని ట్రోల్ చేయకూరి, మమ్మల్ని హింసించకూరి, మమ్మల్ని బాధ పెట్టకూరి. బిగ్ బాస్ సీజన్ 7 షో విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొల్గూరులో తన ఇంటి దగ్గర ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రశాంత్ తో పాటు ఏటుగా ఉన్న అతని సోదరుడు మహవీర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తామని మొదట చెప్పిన పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్యల దృష్ట్యా రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ షో విజేతగా పల్లవి ప్రశాంత్ ను ప్రకటించిన రోజే అభిమానులు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. 6 బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆర్టీసీ అధికారులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ అభిమానులపై కేసు నమోదు చేశారు. అంతకుముందు దాడి కేసుపై స్పందించారు పల్లవి ప్రశాంత్. ఘర్షణకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘటనకు కారణమైన వారిని శిక్షించాలని కోరారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తున్న వార్తలను ఖండించారు పల్లవి ప్రశాంత్. తాను ఎక్కడికి వెళ్లలేదని, ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. తమ కొడుకుపై బయట తప్పుగా ప్రచారం జరుగుతుందని చెప్పారు పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు. దాడి కేసుపై స్పందించిన కాసేపటికే పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఏంటి అప్డేట్స్? బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించి ఇప్పటికే సాయంత్రము పల్లవి ప్రశాంత్ని అతని స్వగ్రామంలో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుండి నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు అని భావించాము. కానీ ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి పల్లవి ప్రశాంత్ని ఒక రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. హైదరాబాద్ తీసుకొని వచ్చారు. కానీ ఆ లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు కలగొద్దు అని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే తీసుకురాని పరిస్థితి. ముఖ్యంగా ఈ బిగ్ బాస్ విన్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ లోపల నుండి హౌస్ నుండి బయటకు వచ్చే క్రమంలో బయట అప్పటికే చేరుకున్న పెద్ద ఎత్తున అభిమానులు అటు ప్రైవేట్తో పాటు గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే ప్రాపర్టీస్కి డ్యామేజ్ చేయడము, అద్దాలు ధ్వంసం చేయడము, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులకు సంబంధించి దాదాపు 6 ఆర్టీసీ బస్సులకు సంబంధించిన అద్దాలని ధ్వంసం చేయడంతో పాటు కొందరు కంటెస్టెంట్స్ సంబంధించిన వెహికల్ సంబంధించిన గ్లాసెస్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. సో పోలీసులు మాత్రము అప్పటికే పల్లవి ప్రశాంత్ని అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఫిలిం నగర్ వరకు పంపించినప్పటికి కూడా తిరిగి మళ్ళీ ఆయన రావడము, వచ్చిన తర్వాత కొంతవరకు అక్కడ హంగామా సృష్టించిన కేసుకు సంబంధించి ఇప్పటికే ముందు 2 పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముందు 2 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా పల్లవి ప్రశాంత్, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అబ్స్కాండింగ్లో ఉండు అంటూ కూడా కొన్ని వార్తలు తెరపైకి వచ్చిన పరిస్థితి. సో పల్లవి ప్రశాంత్ ఇంటి దగ్గరే ఉండు అని తెలుసుకున్న తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులకు సంబంధించి ఒక టీం పల్లవి ప్రశాంత్ నివాసానికి వెళ్ళింది. పల్లవి ప్రశాంత్ నివాసానికి వెళ్ళి పల్లవి ప్రశాంత్తో పాటు అతని సోదరుని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఆ సోదరుని అదుపులోకి తీసుకొని 2 హైదరాబాద్ తీసుకొచ్చారు. అయితే హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేస్తారు అని అందరు భావించారు. కానీ ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి పల్లవి ప్రశాంత్ని అతని సోదరుని తరలించి అక్కడ విచారిస్తున్నారు. ఆ రోజు జరిగిన వ్యవహారం మొత్తానికి సంబంధించి, విధ్వంసానికి సంబంధించి ఎందుకు ఆ విధంగా దాడులకు పాల్పడాల్సి వచ్చింది అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత, ఎందుకంటే వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులకు కూడా 24 hours టైం ఉంటుంది. 24 hours టైం లోపు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రాత్రి పల్లవి ప్రశాంత్ని క్వశ్చన్ చేసిన తర్వాత, అంటే రహస్య ప్రాంతంలో క్వశ్చన్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడొద్దు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఇప్పటికే పెద్ద ఎత్తున కొందరు పల్లవి ప్రశాంత్ సంబంధించిన అభిమానులు కూడా చేరుకునే అవకాశం ఉంటుందనే ఒక సమాచారంతో ప్రస్తుతం అతన్ని ఒక రహస్య ప్రాంతంలో అయితే విచారిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి పల్లవి ప్రశాంత్ సంబంధించిన అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు? మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యులు? 6:30కి వాళ్ళ మదరు, బ్రదర్, సిస్టరు, బావ కాల్ చేయడం అనేది జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు తీసుకెళ్తున్నారని, కస్టడీలోకి తీసుకున్నారని నేను ఇమీడియట్గా స్టేషన్కి అయితే చేరుకున్నాను. ఏ సెక్షన్లు, అంటే ఇటు పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్తో పాటు న్యూసెన్స్, ఈ విధంగా ఏ సెక్షన్లు ఇప్పటివరకు ఇంపోజ్ చేశారు ఈ కేసు సంబంధించి? ఇప్పుడు సెక్షన్స్ వచ్చేసి చెప్తా, అక్కడ బయట ఒక్క నిమిషం.
ఇది మొత్తానికి పల్లవి ప్రశాంత్ సంబంధించిన అడ్వకేట్కి కూడా కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. అరెస్ట్ జరిగింది అనేది తేల్చిన తర్వాత ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ అయితే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్, ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్, పోలీస్ అధికారుల నుండి మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి ఒక రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలగొద్దు కాబట్టి ఆ రాత్రి తర్వాత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ ఎంటైర్ వ్యవహారం కొంతవరకు సంచలనంగా మారింది. ఒక వదగ్గా హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో ఈ దాడులకు సంబంధించి కావచ్చు, ఈ వ్యవహారం మొత్తం కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు సహకరించారు అనే కోణంలో ప్రస్తుతం పోలీసుల క్వశ్చనింగ్ అయితే జరుగుతుంది. మనకు అందుతున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ బట్టి వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్లో పల్లవి ప్రశాంత్ని, అతని సోదరుని అయితే ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి పల్లవి ప్రశాంత్ని తీసుకొచ్చి రేపు రిమాండ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అపర్ణ.